ఏలూరు జిల్లా భీమడోలు సాంఘిక సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు స్వెటర్లు, దుప్పట్లు, నైట్ డ్రెస్సులు, కార్పెట్లు, టవల్స్ తదితర నిత్యావసర సామగ్రిని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు పంపిణీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంక్షేమ బాలల దగ్గర ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో 10 హాస్టల్స్ ఉంటే సుమారుగా 4 కోట్లతో వాటిలన్నింటినీ రిపేర్ చేయించడం, అలాగే వాటిని అభివృద్ధి పరచడం కూడా జరిగింది. అలాగే మనకి ఇక్కడ వాటర్ ప్లాంట్లు కూడా, ఆర్ఓ ప్లాంట్లు కూడా అన్ని చోట్ల కూడా నిర్మిస్తున్నాం. మనం ఒకవేళ లేకపోతే వాటిలన్నింటిని కూడా అరేంజ్ చేసుకునేటట్టు మనం ఒక ఆల్రెడీ చాలా చోట్ల వీటిలన్నింటిని కూడా పూర్తి చేస్తాం. అంటే వాళ్ళకి అన్ని సౌకర్యాలుగా ఇక్కడ ప్రశాంతంగా ఉండేటట్టు, అంటే ఇంటి దగ్గర నుంచి తల్లిదండ్రులని వదిలేసి వచ్చి వాళ్ళు ఇక్కడ అన్ని మనకి ఆహారం కూడా ఒక నాణ్యమైనది వాళ్ళు కూడా ఏం చేసుకుని దాన్ని అంతా కూడా మనం ఏమవ్వాలి అంటే ఈ స్థాయిలోంచి, అంటే అందరూ కూడా ఇంచుమించు ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ అందరూ ఉన్నారు. కాబట్టి మీ స్థాయి ఊరికి కానీ మన నియోజకవర్గానికి, మన రాష్ట్రానికి కూడా మంచి పేర్లు తీసుకురావాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ కూడా మరొకసారి నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ మీ అందరికీ నా నమస్కారం. మీరు అల్లరి చేయకుండా మీ ఏదైతే పెట్టుకున్నారో దాన్ని సాధించే దిశగా ప్రయత్నం చేసి కష్టపడి